హాయ్ ఫ్రెండ్స్, ఏంటి టమోటాలు గుడ్లు స్టవ్ వెలిగించుకుని కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు మనం ముందుగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు ఫ్రెండ్స్ పోపు అంతా మగ్గిపోయింది. ఇప్పుడు టమోటా పేస్ట్ వేసుకున్నాం. మనము ముందే మిక్సీ పట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ టమోటా పేస్ట్లో 1 స్పూన్ కారం, కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్. కూరకి మనం ఎంత తీసుకోండి ఫ్రెండ్స్. ఇవి మునక్కాయలు కూడా కట్ చేసి క్లీన్ చేసుకున్నాం. ఫ్రెండ్స్ మనకు టమోటా పులుసు చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి ఈ మునక్కాయలన్నీ వేసేసుకున్నాం. ఒక తిప్పు ఇలా తిప్పుకున్నాం ఫ్రెండ్స్. మునక్కాయలు ఇవన్నీ ఇంకా ఆ కర్రీలో వేసేద్దాం, డాట్లు పెట్టేసి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మూత పెట్టేద్దాం. రండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయిందేమో. కోడిగుడ్డు మునక్కాయ కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. గుమగుమలాడే మునక్కాయ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది. చూడడానికి చాలా బాగుంది ఫ్రెండ్స్, సూపర్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చాలా స్పైసీగా ఉంది ఫ్రెండ్స్, సూపర్. అలాగే ముద్ద తినేయచ్చు ఈ కూరతోటి. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఒట్టి మునక్కాయలు పెట్టి మసాలా వేసి కూర చేసిద్ది ఫ్రెండ్స్ మా అమ్మ. మా అత్త అయితే ఇలాగే చేసిద్ది.